దశగ్రీవుడు రావణుడితో ఈ కథ ప్రారంభమైంది. లంకాధిపతి అపార పరాక్రమవంతుడు, బ్రహ్మజ్ఞాని. అన్నీ ఉన్న రావణుడికి ఇంకా ఒక కోరిక ఉంది. అదే అమరత్వం. దేవతలెవరూ తనని జయించకూడదు, కాలమే తనకు లోబడాలి, మృత్యువు తన సమీపానికి రాకూడదు. ఈ లక్ష్యంతో హిమాలయాల గట్టున కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. పరమేశ్వరుని మెప్పించడానికి తన 10 తలలను ఒక్కొక్కటిగా నరికి అగ్నిలో అర్పించాడు. అంతా అతని భక్తికి చలించిపోయినటువంటి మహాదేవుడు రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి త్యాగానికి సంతోషించినటువంటి శంకరుడు, రావణ, నీ తపస్సుకు సంతృప్తుడిని, నీకేం వరం కావాలో అడగమని అన్నాడు. అప్పుడు రావణుడు కోరుకున్నది త్రిలోకాల్లోనే అత్యంత శక్తివంతమైనది, శివుడి ఆత్మశక్తిగా భావించబడేటువంటి ఆత్మలింగం. ఎవరి వద్ద ఈ లింగం ఉంటే వారికి అజేయమైన శక్తి, శాశ్వత జీవితం లభిస్తాయి. దానికి శివుడు ఒప్పుకున్నాడు. కానీ లోకక్షేమం దృష్టిలో ఉంచుకుని ఒక ముఖ్యమైన షరతును విధించాడు. రావణ, ఈ ఆత్మలింగాన్ని నీవు లంకకు చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎట్టి కారణం చేత అయినా భూమిపైన ఉంచకూడదు. ఒకసారి భూమిని తాకితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని గట్టిగా హెచ్చరించాడు.